రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తున్నాము తెలంగాణలో 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్నా సరే 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయికి తీసుకెళ్లారంటున్నారు. అసలు ఏంటి సార్ అది? అంటే ఇది ఫేవర్గా ఉండేవాళ్ళు మాట. ఇది ఫేవర్గా లేని వాళ్ళు ఏం చేశారు, అది చేశారంట. అంటే వాస్తవానికి మొన్న 7వ తేదీకి సరిగ్గా 3 నెలలు అయింది. 7 కాదు 9వ తేదీకి 3 నెలలు అనుకోవాలి, ఎందుకంటే ఫిబ్రవరి 29 రోజులే కాబట్టి. సరే, ఈ 3 నెలల్లో ఆయన ఏం చేశారు, ఏం సాధించారని అంటే అప్పుడే రెడీ అయిపోయారు వీళ్ళు, కత్తులు పట్టుకుని ప్రతిపక్షాలు. ఏం చేశాడు, ఏం చేత కాలేదు, ఇట్లా అట్లా ఏదో ఒకటి. 2వ రోజు 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తేదీనే రైతు బంధుకు సంబంధించి ఏం తేల్చారు, ఇలాగే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే. ఇలాగా దానికి సీతక్క గారు కూడా స్పందించారు, మంత్రి సీతక్క. ఇలాగ ప్రతిదైన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెటకారంగా చమత్కారంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆయన కూడా ఎలా అంటే, నేనేం మాట్లాడినా ఇంకా నేను పరిపాలన ఛార్జ్ పూర్తిగా తీసుకోలేని, సెక్రటరియట్లో కూడా నేను అడుగు పెట్టలేదు, అప్పుడే ఈ బిల్లారంగా తయారయ్యారు అన్నట్టుగా వాళ్ళిద్దరికి ముద్దు పేర్లు పెట్టాడు ఆయన. ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేయడం. తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారంగా రాలేదు, తర్వాత ఎందుకు రాలేదు ఏంటి అంటే, ఆయనకి తుంటికి సర్జరీ అయింది రాలేకపోరంటే, ఈయనే స్పెషల్గా హాస్పిటల్కి వెళ్ళి పర్యవేక్షించడం, ఆయనకి వెంటనే చూడమని చెప్పడం, ఇట్లాగే ఈయన మార్కులు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మిర్చి సినిమా చూసారా? మిర్చి సినిమాలో వీడు కావాలని శత్రువు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపాలని చూస్తాడు. మనం కూడా ప్లాన్ చేయకపోతుంటే, మనం ప్లాన్ చేస్తామని ఎదురు చూస్తూ ఉంటారు ప్లాన్ చేయకుండా. ఇప్పుడు కొన్నాళ్ళకి ఇది మర్చిపోతారు కదా, సమస్య ఇదైపోతుంది కదా అని ప్లాన్ చేస్తాడు. బట్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు సరే, బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు బీభత్సంగా మాట్లాడుతున్నాడు, అసలు ఈయనకి అర్హతే లేదు, టీడీపీ నుంచి షిఫ్ట్ అయ్యి పీసీసీ సీట్ కొనుక్కున్నాడు, ఆయన ఎన్నో కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడిగా అయ్యాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా వాళ్ళనీళ్ళు పట్టుకొని అయ్యాడు, కొంతమంది అయితే జాక్పాట్ సీఎం అయ్యాడని రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. అవేవి ఈయన పట్టించుకోలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటరియట్కి వెళ్ళారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా గత ప్రభుత్వంలో ఫేవర్గా పనిచేసిన వాళ్ళు కూడా రాకపోయినా పలకరించిపోయినా పట్టించుకోలేదు. బట్ ఈయన మాత్రం ఏం చేశాడంటే, కేసీఆర్ గారు బాగాలేదని చదిగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. యశోద వెంటనే డాక్టర్లకు ఫోన్ చేసి వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పాడు. ఈయన వెళ్ళాడు, చూసి వచ్చి ఎలా ఉంటుంది. ఇంతవరకు వాడంతా వాడి ముఖం చూడడానికి కూడా ఇష్టం లేదు అన్నట్టుగా కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భాన్ని ఎట్లా ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు హోదా కనబడేసరికి ఎలా ఉంటుంది? ఎంతటి పడనవాడైనా, ఎంతటి నచ్చనివాడైనా, బద్ధ శత్రువు అయినా కానీ అలాగొస్తే ఒక కౌగిలించుకొని మిత్రమా ఎలా ఉనంటే ఇది వేరు కదా. అంటే ప్రేమతోనే జయించవచ్చు ఎవరు నేను అన్నట్టుగా చూపించారు. నెక్స్ట్ సెక్రటరియట్కి వెళ్ళారు. 2వ రోజు 3వ రోజు వెంటనే డిఎస్పీ నళినిని పిలిచారు. డిఎస్పీ నళిని ఎవరితో ఐడియా ఉందా మీకు? తెలంగాణ ఉద్యమం టైంలో సాటి తెలంగాణల మీద లాఠీ జలిపించాలా, నా తెలంగాణ కోసం పోరాడుతున్న వాళ్ళు నేను ఒకరిని, నా తెలంగాణ కోసం పోరాడుతున్న వ్యక్తుల మీద నేనే లాఠీ జలిపించాలా అని చెప్పి స్పాట్లో రిజైన్ చేస్తే డిఎస్పీ అప్పటికి ఆవిడ ఇప్పటికి ఐజీ ర్యాంక్లో ఉండాల్సిన వ్యక్తి, తెలంగాణ వచ్చిన తర్వాత ఐజీ కాకపోయినా కమిషనర్ ర్యాంక్లో ఉండాల్సిన వ్యక్తి కదా, ఒక ఐపీఎస్ క్యాడర్లోకి వెళ్ళారు, కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ఏదో అయి ఉండేవారు. అట్లా ఆ క్యాంక్లో ఉండాల్సిన వ్యక్తి ఒకసారి రిజైన్ చేసి అంటే మెచ్చుకోవాలి కదా. బట్ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా వీళ్ళు ఎవరు కనీసం ఆవిడ పట్టించుకోలేదు, పిలవలేదు. బట్ ఈయన పిలిచి ఆవిడతో మాట్లాడి, ఆవిడని పిలవకముందే ఇట్లాంటి తెలంగాణ కోసం ఎవరెవరు పాటుపడ్డారో వాళ్ళందరినీ తీస్తున్నాడు. తీసి డిఎస్పీ ఈవిడేమయ్యారు, సరే ఫలానా ఇంకో ఇప్పుడు కోదండరామ్ గారు కాకుండా ఇంకో ప్రొఫెసర్ ఆయన కూడా దీనికోసం చేశారు కదా, ఆయన మళ్ళీ జాయిన్ అవ్వాలంటే యూజీసీ కమిషన్తో ఏదో యూనివర్సల్ గ్రాంట్ కమిషన్తో మాట్లాడండి, చేయండి, అవకాశం ఉందో చేయండి, లేదా స్టేట్ గవర్నమెంట్లో ఏదో ఒక నామినేట్ పోస్ట్ లాగా ఇప్పిద్దాం, ఇట్లాగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నల్లి గురించి కూడా ఆవిడకి పిలవకముందే ఆ ఐజీలతో వాళ్ళతో మాట్లాడి, అంటే లేదు సార్ మరి గ్యాప్ వచ్చేసింది, ఆవిడ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అంటే, లేదు ఏదో ఒకటి ఆవిడకి సూటబుల్ జాబ్ క్రియేట్ చేసిన పెట్టించని చెప్పాడండి. అలా ఎవరు చెప్తారా? ఆవిడొచ్చి అర్జీ పెట్టుకుంటే అప్పుడు అవునమ్మా చూద్దామా అని చెప్పి ఓ డ్రాగ్ చేసి 3 నెలలకు 6 నెలలకు ఆవిడ ఒక 2-3 సార్లు తిరిగి
ఆవిడ చెప్పులన్నీ అరిగిపోయేలాగా సెక్రటరియట్ చుట్టూ సీఎం క్యాంప్ ఆఫ్ చుట్టూ తిరిగితే అప్పుడు చూడండి ఒకసారి అమ్మాయిది ఏదో అంటాడు. అంతేగాని మీకు ఏదో ఒకటి జాబ్ అడ్జస్ట్ చేసి అమ్మాయికి పెట్టించండి అని ఎవరంటారు? దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. వెంటనే ఆవిడ నెక్స్ట్ డే వెళ్ళి ఆయన పర్సనల్గా కలుసుకొని పుష్పగుచ్చం ఇచ్చింది. ఆవిడ కలిసి వచ్చిన తర్వాత జాబ్ గురించి మాట్లాడితే గొప్పగా ఉంటుందా, ముందే జాబ్ గురించి మాట్లాడితే గొప్పగా ఉంటుందా చెప్పండి? ఒక తెలంగాణ ఉద్యమం పోరాట యోధుడిలాగా ఆలోచిస్తే ఎంత గొప్పగా అబ్బా నిజంగా రా అనిపించింది. అట్లా చేశారు ప్రతి ఒక్కరి. ఇప్పుడు మీరు మొన్న 6 పథకాలుగా ఫామ్ చూసారా? ప్రజాపాలన ఫామ్ చూస్తే క్లియర్గా ఒక కాలం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేశారా, చేస్తే ఎస్, దీనికి సంబంధించి జైలుకి వెళ్ళారా, ఏ తేదీలో జైలుకి వెళ్ళారు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు అరెస్ట్ అయ్యారు, అవన్నీ ఇచ్చిన వాళ్ళకి స్పెషల్గా ఏదో ట్రీట్ చేయబోతున్నారు. ఆ కాలం ఇవ్వడం ఇంతకుముందు దాంట్లో ఎవరైనా పెట్టారా? మరి ఇవన్నీ ఏంటి? అది ఎవరు అంటే ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తేనే వస్తాయా? తెలంగాణ సమాజం కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమకారుడే కదా. వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం టైంలో బలిదానాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు లిస్ట్ తీపిస్తున్నాడు. వాళ్ళ కుటుంబం నుంచి ఏంటి, వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికైనా ఉద్యోగం ఉందా లేదా, వాళ్ళకి భూమి ఇస్తామనుకున్నాం కదా, భూమి ఇచ్చారా లేదా, గత ప్రభుత్వం ఇచ్చిందా లేదా, మనం ఇవ్వాలా, అంత క్లారిటీగా ఉన్నాడు ఆయన. మరి ఏ గతంలో ఎవరు చేశారు అంత క్లారిటీగా? చేసిన దాఖలా ఎక్కడైనా న్యూస్లో చూసాము మనం? మరి ఏది అసలు తెలంగాణ చెప్పండి? అది రీసెంట్గా ఇప్పుడు వచ్చిన అంశం ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఈ దాన్ని ఏమంటారు పెరేడ్ గ్రౌండ్స్, ఎంత పెద్ద పెరేడ్ గ్రౌండ్స్ ఉంది, కొన్ని రవాణాకి కింద నుంచి అండర్ పాస్ అయ్యాలన్న ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే అవంతా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన భూములు కానీ వాళ్ళకి పెర్మిషన్ తీసుకోవాలి. ఈవెన్ పెరేడ్ గ్రౌండ్స్లో మనం భారీ సభ ఏర్పాటు చేయాలంటే సెంట్రల్ పెర్మిషన్ ఉండాలి, తెలుసా మీకు? సో అట్లాంటి అడ్డంకులు ఉన్నప్పుడు అవంతా మిలిటరీ ఏరియాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మాట్లాడి పెర్మిషన్ తీసుకొని కేంద్రం నుంచి మాట్లాడి ఒప్పించుకొని ఇప్పుడు ఆ కారిడార్లు వేయడానికి ప్లాన్ చేస్తున్నాడంట. మరి గత 10 ఏళ్ళుగా వీళ్ళు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ప్రయత్నం చేశాం కానీ రాలేదు అని అన్నారు. నిజంగా చేశారా? మరి ఈయనకే ఇచ్చారా? పైగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉన్నాయి, తెర వెనుక పొత్తు బయటికి లేవు అనుకుంటూ చాలామంది చెప్తున్నారు. అసలు కాంగ్రెస్ బీజేపీ పొత్తు సమస్యే లేదు, 2 విభిన్న ధృవాలు కదా. ఏ 2 పార్టీలను కలుస్తేమో కానీ కాంగ్రెస్ బీజేపీ అయితే ఎప్పటికీ కలవు, ఏ రాష్ట్రంలో కూడా పొత్తు పెట్టుకోవు. మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్కడ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్స్కి కారిడార్స్కి సంబంధించి మిలిటరీ ఏరియాకి సంబంధించి పెర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఎవరు ఇస్తున్నారు? ఈయన ముఖం చూసి ఇస్తున్నారా, లేకపోతే ఈయన ఏమైనా బీజేపీలోకి వెళ్ళిపోతారని ఇస్తున్నారా? అలా కూడా అన్నారు. మొన్న కూడా ఎంత చాకచక్యంగా మాట్లాడారు చూడండి సభలో. నాకు మోడీ లాంటి పెద్దన్నే ఉంటే రాష్ట్రాన్ని ఇంకా పరుగులు పెట్టిస్తారు, అహ్మదాబాద్ లాంటి మహానగరాన్ని మరో నగరాన్ని అంతకు మించి డెవలప్ చేస్తానని కూడా చెప్పాడు. దానికి కూడా వీళ్ళు వ్యంగ్యం తీసుకొని, అంటే హైదరాబాద్ను అవమానించినట్టే, తెలంగాణను అవమానించినట్టే, హైదరాబాదే మహానగరం, విశ్వనగరం, దీనికి అహ్మదాబాద్తో పోల్చడం ఏంటంటే, అహ్మదాబాద్ దీనికన్నా ముందు మేజర్ మెట్రోపాలిటన్ సిటీ. ఇది రీసెంట్గా ఆయన మేజర్ మెట్రోపాలిటన్, రీసెంట్గా అంటే ఒక 10 years బ్యాక్. మెట్రోపాలిటన్ వేరు, మేజర్ మెట్రోపాలిటన్ వేరు, నేను చెప్పాను. అట్లాగా ప్రతీది కూడా ఎలా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు గద్దర్ ఉన్నారు, గద్దర్ చనిపోయారు, ఆయనకి ఏం చేయాలి? ప్రభుత్వ తరపు దాన సంస్కారం ఏంటి ఆయనకి ప్రాధాన్యత? వెంటనే గద్దర్కి ఏం చేశారు? ఎస్, ఆ థాట్ కూడా గొప్పదేగా. నందే అని ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నటరాజ్ అవార్డ్స్ అని కూడా పెట్టొచ్చు కదా, బట్ నంది అవార్డ్స్ అని పెట్టారుగా. నంది అవార్డ్స్ని మనము అలాగే ఎందుకు ఫాలో అవ్వాలి? ఎలాగా స్టేట్ డివైడ్ అయిపోయి ఆంధ్రాలో నంది అవార్డ్స్ ఇచ్చుకోనివ్వండి, ఇక్కడ గద్దర్ అవార్డ్స్ అని ఇస్తూ ఉన్నారు. ఆ పరంగా ఒక మనిషిని తలుచుకుంటున్నాం కదా.